ఎందుకో ఎందుకో నన్నింతలా ప్రేమించావు, ఎందుకో ఎందుకో నాపై ఇంత ప్రేమ.
ఎందుకో నాపై ఇంత ప్రేమ, ఎందుకో ఎందుకో నన్నింతలా ప్రేమించావు, ఎందుకో ఎందుకో నాపై ఇంత ప్రేమ. ఏముంది నాలో నీ ప్రేమ పొందుటకు, ఏ యోగ్యత లేదే నాపై జాలి చూపుటకు. ఏముంది నాలో నీ ప్రేమ పొందుటకు, ఏ యోగ్యత లేదే నాపై జాలి చూపుటకు. అయినా ఎందుకో ఎందుకో నన్నింతలా ప్రేమించావు, ఎందుకో ఎందుకో నాపై ఇంత ప్రేమ, ఎందుకో ఎందుకో నన్నింతలా ప్రేమించావు, ఎందుకో ఎందుకో నాపై ఇంత ప్రేమ, నాపై ఇంత ప్రేమ, నాపై ఇంత ప్రేమ. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రక్షణ ద్వారం అనే సందేశాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. దేవదేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? దేవుని మహాకృప చేత మరొక పర్యాయం మిమ్మల్ని చూడడానికి, మీతో దేవుని మాటలు పంచుకోవడానికి, మీ అందరి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయడానికి మహాదేవుడు మాకు కలగజేసిన ఈ భాగ్యాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యకరంగా దేవుడు ఈ మా పరిచర్ల ద్వారా ఈ టీవీ కార్యక్రమాలు కొనసాగింపచేస్తూ ఉన్నారు. మాదొక చిన్న పరిచర్య. ఈ పరిచర్య ద్వారా వందలు వేలు లక్షలాది మందికి ఈ టీవీ ద్వారా సువార్త చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమాలు కొనసాగింపచేస్తూ ఉన్నాము అంటే కేవలం దేవుని ప్రశస్త వాగ్దానం. అలాగే దేవుడు ప్రేరేపించిన మీలో అనేకులు ఇచ్చుచున్న సహాయము, సహకారము, ప్రార్థన. కాబట్టి ఈ కార్యక్రమాలు వీక్షించండి. ఈ కార్యక్రమాల గురించి మీకు తెలిసిన వారికి చెప్పండి. వారి కేబుల్ టీవీలో కూడా ఈ ఛానల్, ఈ కార్యక్రమాలు ప్రసారమైతే తప్పక వారిని చూడమని ప్రోత్సాహపరచండి. ఈ కార్యక్రమాలు చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా వ్యయ ప్రయాసాలతో మీ ముందుకు తీసుకురాబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తుండగా, ఈ కార్యక్రమాల్లో చేస్తున్న ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు మీ అందరి జీవితాల్లో జరిపిస్తున్నారు. అనేక సాక్ష్యాలు మేము వింటున్నాం, అనేకమైన అద్భుతాలు మేము కన్నులారా చూస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల గురించినటువంటి ఎటువంటి సమాచారం, ఏదైనా చేయూత, మరి ఏదైనా ఇతర ప్రార్థనా వసతులు కావలసి ఉంటే మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి, లేదా మా అడ్రస్కు ఉత్తరం రాయండి. ఖచ్చితంగా మీకోసం మేము భారంతో ప్రార్థిస్తాం. మీ మనవులకు మేము తప్పక సమాధానం ఇస్తామని ప్రేమతో తెలియచేస్తున్నాం. మీ గ్రామాల్లో, సంఘాల్లో, మరి మీ పరిచర్యలో మమ్ములను వాడుకోదలిస్తే దయచేసి ఫోన్ చేయండి. మీ ఆహ్వానం మేరకు మేము ఉచితంగా మీ వద్దకు వచ్చి మీరు అడిగిన మేరకు మాకివ్వబడిన తలాంతులను బట్టి మేము మీ సంఘాల్లో, మీ గ్రామాల్లో పరిచర్య చేసి దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు అనేక ఆత్మలు సిద్ధపరచగలమని మరి దృఢంగా మీకు మేము తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, అసలు విశ్వాసికి లేదా సేవకులకు శ్రమ రావడానికి గల కారణం. చాలామంది శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, పరీక్ష వచ్చిందని కృంగిపోతున్నారు. శోధన, శ్రమ, పరీక్ష లేకుండా మనం ఉన్నతమైనటువంటి మెట్టులోనికి మనం వెళ్ళలేం. క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో శోధన అనేది ఆశీర్వాదాలకు ఎక్కించే ఒక మెట్టు.
అయితే మనకు అసలు శ్రమ లేక శోధన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతిదానికి దేవుడో లేక దెయ్యమో అని పెట్టడం కాదు. అసలు మనకు శ్రమలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్తాను. మొట్టమొదటి కారణం ఏంటంటే, శ్రమ రావడానికి మొట్టమొదటి కారణము సాతానుడు. సాతానుడు ఎవరు? లూసిఫర్. ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధానమైన దేవదూత, ఒకప్పుడు దేవుని గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు, ఒకప్పుడు దేవుని రాజ్యంలో విరాజిల్లినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఉన్నతమైన స్థలాలకు ఇచ్చించబడినటువంటి వాడు. వాడే ఒకరోజు తన మనస్సులో, తన హృదయంలో దేవునితో నేను సమానం కానా, దేవుని కంటే ఒక రవ్వ మెట్టు పైకి నేను ఎక్కాలి, దేవుడు కూర్చొనే పర్వతం పైన కూర్చోవాలి అనే ఒక దురాలోచనతో నింపబడ్డాడు. ఎప్పుడైతే ఆ చెడ్డ ఆలోచన, ఆ కుతంత్రం ఎప్పుడైతే అతనిలో ప్రవేశించిందో అతడు అపవిత్రుడయ్యాడు. అప్పుడే దేవుని చేత ఆ స్థలము నుంచి త్రోయబడ్డాడు. ఆనాటి నుంచి వాడు దేవునికి విరోధిగా, దేవరాజ్యానికి, పరలోక రాజ్యానికి వ్యతిరేకగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు దేవునికి శత్రువు. దేవుని పిల్లలమైన మనందరికీ వాడు శత్రువే. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని పరిచర్యకు, సంఘాలకు విరోధముగా అనేకమైన కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి, శ్రమలకు మొట్టమొదటి కారణము సాతానుడు, అపవాది. మన జీవితాల్లో ఎదురవుతున్న శ్రమల్లో అధిక శాతం, ఒక 75% సాతానుడు వలననే, అపవాది కారణంగానే. వాడికి మనం చోటిచ్చాము, వాడికి అవకాశం ఇచ్చాము, వాడికి ఛాన్స్ కలగజేశాము, వాడిని మనం సింప్లీగా తీసుకున్నాము, పర్వాలేదులే, ఇటువంటి కారణాల చేత అపవాదికి చోటిచ్చి, అపవాదికి అవకాశం ఇచ్చి, అపవాదికి సంధించి శోధించబడుతున్నామండి. శ్రమలు పొందుచున్నాం. ఆ శ్రమల్లో, ఆ శోధనలో నలిగిపోతూ దేవుని మీద నిందలేస్తున్నారు. సంఘం మీద, సేవకుల మీద, పరిచర్య మీద. కొంతమంది దేవుణ్ణే వదిలి మన లోకంలో కలిసిపోతున్నారు. గమనించండి ప్రియులారా, మనకు శ్రమ రావడానికి మొదటి కారణము సాతానుడు. గమనించండి, యోబు జీవితంలో ఎంత అందమైన జీవితాన్ని చిన్న భిన్నం చేశాడండి అపవాది. యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు చదవండి. ఎంత చూడచక్కని జీవితం, ఎంతో వైభవంగా సాగుతున్నటువంటి జీవితం ఎలా తునాతునకలైపోయిందో, ఎలా మొక్క చెక్కలైపోయిందో, ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో గమనించండి. దానంతటికి కారకుడు ఎవడు? ఆ శ్రమ, అంతటి శోధన, అంత భయంకరమైన ప్రళయం, ఉప్పిన రావడానికి కారణం ఎవరంటే అపవాది, సాతాను. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరులారా, సేవకులారా, మన జీవితాల్లో శ్రమ కలగడానికి మొదటి కారకుడు అపవాది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపవాది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా మెలకువగా ఉండాలి. చాలా జాగరూకులమై ఉండాలి. అపవాదంటే మామూలుడు కాదు. ఏర్పరచబడిన వారి సైతం నమ్మించి, మోసగించి పడద్రోసే శక్తి కలిగినటువంటి వాడు. అలాగని వాడికి ఏదో భయపడమని నేను చెప్పట్లా. వాడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నా సరే, మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం వలన, శిలువ మరణం వలన వాడు ఓడిపోయాడు. వాడి తల చితకు తొక్కబడింది, మిగిలింది తోక మాత్రమే. ఆ తోకతోనే మనలను ఆట ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం సింప్లీగా, వేళాకోళంగా మనం తీసుకోకూడదండి. చాలా సీరియస్గా. శ్రమ రావడానికి మొదటి కారణము అపవాది. రెండవ కారణం చూద్దాం.
దేవుడు లేని మనుష్యులు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో, దైవజనుడా, నా ఆత్మీయ కుమారుడా, నీ జీవితంలోనికి ప్రవేశించుచున్న ప్రతి శ్రమ దేవుణ్ణి నమ్మని, దేవుణ్ణి ఎరగని, దేవుణ్ణి ద్వేషించే ప్రజల ద్వారా వస్తుంది. జాగ్రత్త. వాడి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకుడివై ఉండాలి. అందరినీ నమ్మవద్దు. ఎంతవరకు ఉండాలి అంతవరకే. నమ్మిన వారు వేరు, నమ్మని వారు వేరు. వారు వీరు వారు అంతా ఒకటే, నా వాళ్ళు, నా రక్తం, నా కులం, నా మతం, నా ఊరు అనుకుంటావేమో. దేవుడు లేని ఆ మనుష్యుల ద్వారానే నీ మీదికి శ్రమ. దేవుని ఎరగని, దేవునిలోనికి రాని ఆ ప్రజల ద్వారానే మనకు శ్రమలు వస్తాయండి. విశ్వాసి సేవకులైనటువంటి వారిలారా గమనించండి. దేవుని ఎరగని, దేవుని నమ్మని ప్రజలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు దేవుని ఎరగాలని ప్రార్థించాలి. వారు దేవుని వైపుకు ఆకర్షించబడేటట్లు మనం చెప్పాలి. వారు దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని దయ పొందుకునేలాగా మనం ప్రయాసపడాలి. అంతేగాని వారితో కలిసి వారి ఆటలు, వారి మాటలు, వారి పాటలుతో మనం సాంగత్యం చేస్తే తరువాత వారి ద్వారా మనం శ్రమ పడాల్సిన పరిస్థితి, వారి ద్వారా మనం శోధించబడాల్సిన పరిస్థితి, వారి ద్వారా అవసరమైతే దేవునికి అవమానాన్ని కలగజేసే పరిస్థితికి మనం వెళ్ళిపోతామండి. అంత డేంజర్. దేవుడు లేని మనుషులతో అంత డేంజర్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది, శ్రమ రావడానికి మూడవ కారణం ఎవరంటే ఈ లోక పద్ధతులు, ఈ లోక వ్యవహార శైలి. గమనించాలి నా దేవుని ప్రియులారా, ఈ లోకమంతా ప్రస్తుతము దుష్టుని స్వాధీనంలో ఉంది. లోకమంతటికి లీడర్, ఈ లోకమంతటి మీద పెత్తనందారి ఎవరంటే ఇప్పుడు అపవాది. వాడు చెప్పిందే చేస్తుంది లోకం, వాడు ఆడమన్నట్టే ఆడుతుంది లోకం, వాడు చిందులేమన్నట్టే వేస్తుంది లోకం. ఈ లోకమంతా దుష్టుని స్వాధీనంలో ఉంది ప్రస్తుతం. దేవుడు కాదు. దేవుడు మనకు ఒక అందమైన, సుందరమైన, మహిమ కలిగిన, స్థిరమైనటువంటి రాజ్యాన్ని, శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మన కోసం ఏర్పాటు చేయిస్తున్నారు. గమనించండి. అయితే ఈ లోకములో మనం కొంతకాలం జీవించాలి. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా సజీవుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఆ గొప్ప దేవుణ్ణి సేవించేవారిగా, ప్రార్థించేవారిగా మాత్రమే మనం ఈ లోకంలో ఉండాలి. దేవుడు మనకి ఏం చేయమన్నాడో అవి చేయాలి. దేవుడు మనల్ని ఏం చేయొద్దన్నాడో అవి చేయకూడదు. దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. ఎలా ఉండొద్దన్నాడో వాటికి దూరంగా ఉండాలి. అదదే ఇదిదే అని కలపకూడదు. మనం వేరు, వాళ్ళు వేరు. వారు లోకస్తులు, మన ఆత్మీయులు. వారు చీకటిలో ఉన్నవాళ్ళు, మనం వెలుగులో ఉన్నవాళ్ళం. వాళ్ళు జీవము లేని వాటిని పూజించేవాళ్ళు, మనం జీవము కలిగిన దైవాన్ని, సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవిస్తున్నవారు. వారితో మనతో వారికి ఏంటి కనెక్షన్? వెలుగు వెలుగే, చీకటి చీకటే. లోకం లోకమే, ఆత్మీయత ఆత్మీయతే. పరలోకం పరలోకమే, పాతాళం పాతాళమే. ఆ రెండు పసకగవండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ లోక పద్ధతులను వేరై జీవించాలి. వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా చేయమని వీళ్ళు ఎలా చేయవద్దు. చూడండి, దినాలు చాలామంది క్రైస్తవులు ముహూర్తాలు, చాలామంది విశ్వాసులు రకరకాల జాతకాలు, జ్యోతిష్కాలు, తిథులు, నక్షత్రాలు, మనుషులు కల్పించిన, దెయ్యాలు కల్పించినటువంటి ఆ బోధలు, దురాత్మలు పాటిస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు నేడు క్రైస్తవులు చేస్తున్నారు. ఎంత విచారం అండి! అపవాదికి చోటిస్తున్నారు, తద్వారా శోధించబడుతున్నారు. ఆ విధమైన పిచ్చి పనులు చేసి, చేయకూడని పనులు చేసి, దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు దుఃఖకరమైనటువంటి పనులు చేసి ఇప్పుడు ఏ విధంగా మారారంటే శోధించబడటానికి, శ్రమల్లో కూరుకుపోవడానికి తయారవుతున్నారండి. కాబట్టి మనము
పరలోక పద్ధతులు, మనం ఆత్మీయ విషయాలు, మనం వాక్యానుసారంగా మనం జీవించాలి. కానీ ఈ లోక పద్ధతులు, ఈ లోకములో మనుషులు చెప్పే పద్ధతులు మనం చేయడానికి వీల్లేదు. వాక్యం చెప్తుంది, దైవదాసులు ఉన్నారు, మన ఆత్మీయ సంఘం ఉంది, మన ఆత్మీయ సహోదరి సహోదరులు ఉన్నారు. వారిని తెలుసుకోవడం, వారిని అడగడం, అవసరమైతే దైవ సేవకుల్ని, పెద్ద అభిషక్తుల్ని కలవడం, వారి యొక్క ఆజ్ఞల మేరకు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే నీకు శ్రమ కలగదు. అలా లేకపోతే ఈ లోక పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా శ్రమ పడతావు. శ్రమలను చవి చూడాల్సిన పరిస్థితి. 4వదిగా చూద్దాం, శ్రమ కలగడానికి 4వ కారణం ఏంటంటే విశ్వాస పతనం. రోమీయులకు రాస్తూ అన్నాడు 8వ అధ్యాయంలో పౌలు గారు, మీ శ్రమలకు మీరే కారణం. మేమా? అవును, మీరే. విశ్వాసంలో ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఏ విధంగా ప్రార్థించారు, ఇప్పుడు ఏ విధంగా ప్రార్థన మానుకుంటున్నారు? ఒకప్పుడు మీ భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కేవలం జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది. కేవలం పేరుకే. అటు జీవము లేదు, ఇటు మరణము లేదు. అటు ఇటు కాకుండా నా దేవుని పిల్లలారా, చాలామంది మేము 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. నిజమే, అంత అనుభవం దేవునిలో, అంత సీనియారిటీ చెప్పుకోవడానికి, వినడానికి చాలా బాగుంది. అయితే అది చెప్పుకోవడం వరకేనా? ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క ఆత్మీయత, దైనందినటువంటి జీవితం ఆచరణలో ఉన్నదా? చూడండి, చాలామంది విశ్వాసములో దిగజారిపోతున్నారు, విశ్వాస విషయంలో పతనమైపోతున్నారు. దేవుని యందు ఉంచవలసిన విశ్వాసం, దేవుని యందు ఉంచవలసినటువంటి నమ్మికను మనుషుల వైపు, విగ్రహాల వైపు, డబ్బు వైపు, అధికారుల వైపు, నాయకుల వైపు మలుస్తున్నారు. దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలా, మాకు ఆయన అండదండలు ఉండాలి, మాకు ఆ డబ్బు ఉండాలి, మాకు ఈయన ఉండాలి, మాకు ఆయన ఉండాలి. దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని దేవుని పక్కకు తోసేసి ఆ స్థానంలో రకరకాల వ్యక్తులను పెట్టుకుని దాన్ని ఏమంటారంటే విశ్వాసంలో పతనమైపోయిన వారు. అలా విశ్వాసములు ఎవరైతే పతనమైపోతారో వారు సాతానికి చిక్కుతారు. వాడు ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుతాడు వారితో. మన విశ్వాసం చెదరిపోకూడదండి, మన విశ్వాసం చెక్కు చెదరకూడదు. మనం ఆరాధించేది అసామాన్యుణ్ణి, మనం తెలుసుకున్నది, మనం నమ్మింది జీవము కలిగిన దేవుణ్ణి. ఆయన రెండవసారి రానంత వరకు, మనం పోనంత వరకు మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఏమొచ్చినా ఏం పోయినా మన నమ్మిక కదలకూడదండి. విశ్వాసంలో మనం పతనమైతే, విశ్వాసంలో మనం వెనక్కడుగు వేస్తే అపవాదికి చిక్కుతాము. తద్వారా వాడు మనలను ఫుల్గా మనలను ఆడుకుంటాడు. 5వదిగా శ్రమలు కలగడానికి కారణం ఎవరంటే తోటి క్రైస్తవులే, తోటి సేవకులే, తోటి సంఘమే, తోటి సహోదరి సహోదరులే మనలను శ్రమల పాలు చేస్తారండి. చూడండి, దినాల్లో ఎన్నో సంఘాలు, ఎంతోమంది సేవకులకి సేవకుల మధ్య సమాధానాలు, సేవకులు మాట్లాడుకోరు. ఈ చర్చోళ్ళు ఆ చర్చికి వెళ్ళరు, ఆ చర్చోళ్ళు ఈ చర్చికి రారు. రకరకాల పేర్లు, రకరకాల క్రమాలు, రకరకాల పద్ధతులు, ఒకటే వాక్యం, ఒకటే దేవుడు, కానీ ఒకరికి మధ్య అసమాధానం, ఒకరికి మధ్య గ్యాప్. ఏంటిది? ఎవరో ఏదో చిన్నదో పెద్దదో. తోటి క్రైస్తవులు చేసినటువంటి ఆ పొరపాట్లు, తోటి సేవకులు చేసిన కొన్ని అసూయకరమైన పనులు, తోటి సేవకులు చేసినటువంటి కొన్ని విధి విధానాలు ఆ విధంగా గలిబిలి చేసి విశ్వాసులకు సేవకులకు పొసగక వారు వీరికి హాని చేసి, కీడు చేసి, నష్టం చేసి, కష్టం పెట్టే రీతులుగా ఉన్నారు. కాబట్టి 5వదిగా మనకు శ్రమలు కలగడానికి కారణం మన తోటి క్రైస్తవులేనండి, తోటి సేవకులేనండి. మనం ప్రార్థన చేద్దాం, సేవకుల మధ్య ఐక్యత రావాలని, సంఘాల మధ్య సమాధానం ఉండాలని,
సమాధానాన్ని ఇచ్చేది దేవుడు, సమాధానం లేకుండా చేసేది దయ్యము, అపవాది ఏలుబడి పోవాలని, ఐక్యత మనకు రావాలని, ఏక మనసు మనకు రావాలని, సమాధానముతో మనం ముందుకు సాగాలని ప్రార్థన చేద్దామండి. ఎందుకనంటే సమాధానం లేకపోవుట, ఐక్యత లేకపోవట ద్వారా తోటి సేవకులు, తోటి సంఘం, తోటి విశ్వాసులు, క్రైస్తవ గృహాలు, క్రైస్తవ కుటుంబాలే మనకు శ్రమలు పెడుతున్నారండి. అనేక రకాలైన బాధలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఆ శ్రమల నుంచి మనం విడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. నీ ప్రజలమైన మాకు, సేవకులకు, ఇంకా అనేక మంది క్రైస్తవులకు, సంఘాలకు, పరిచర్యలకు శ్రమ రావడానికి కారణం ఎవరో చెప్పాను నాయన. శ్రమల నుంచి మేము విడుదల పొందటానికి చేయవలసిన పనులేంటో గుర్తించి మేము వాటిని చేయనట్లుగా బలపరచండి. దైవాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిలో బలహీనులు ఉన్నారు, బలపరచండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి, శక్తితో నింపండి. కార్యక్రమాల కొరకు సహాయం చేస్తున్న, ప్రార్థన చేస్తున్న వారు అనేకులు ఉన్నారు, వారిని నిండారుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.